ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా తోడికోళ్ళ? అమ్మాయి గారు అట్టా అనకండి, ఎవరైనా వింటారు. ఎప్పుడో ఒకప్పుడు వినాల్సిందే కదా. నువ్వురా చెప్తాను. ఎక్కడికి అమ్మాయి గారు? షాపింగ్ చేయాలి. ఈ చీరలతోనే కాలం గడిపేస్తావా? బానే ఉన్నాయి కదా చిన్నమ్మాయి గారు. మాసిపోతే ఉతుక్కుంటాను, సిరిగిపోతే కుట్టుకుని కట్టుకునేదాన్ని. నాకెందుకు అమ్మాయి గారు షాపింగ్లు? భూదేవికున్నంత ఓపిక ఉంది నీకు మేడం. కానీ మన బాస్ దేవా సార్ నేను ఇలాగే ఉండనిస్తే ఒప్పుకోడు. ఆయన నీ దగ్గర ఎన్ని చీరలున్నాయని? 5 లంగా ఓనీలు, ఓ 10 చీరలుంటాయి అంతేగా. ఈ ఇంట్లో కడుగు పెట్టినాక కడుపు నిండా అన్నం, ఒంటి నిండా బట్ట కప్పుకోగలుగుతున్నాను అమ్మాయి గారు. 10 చీరలంటే ఎన్నాళ్ళొస్తాయనుకున్నారు? అవి కూడా ఆంటీ నేను ఇచ్చినవే కదా. బావకి నచ్చిన బట్టలు నువ్వు కొనాలి. మోడర్న్ డ్రెస్ ఒక్కటంటే ఒక్కటైనా ఉందా నీకు? మోడ్రన్ అవేంటో ఏమో నాకేం వద్దు సిన్నమ్మాయి గారు. అయినా పెద్దబాబు గారికి నచ్చినట్టు తీసుకోవాలని బయటికి పోతే సిన్నమ్మ గారు ఆ చంద్రముఖి ఊరుకుంటారా? వాళ్ళ మొహం. ఏడ్చే వాళ్ళెప్పుడు ఏడుస్తూనే ఉంటారు. కుళ్ళుకుని వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం భారతి. పద వెళ్దాం. అయ్యో మీకు ఎట్టా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నీ భయము భవానీ అంటే నీలమర్ల గురించే కదా. ఒక్క 10 రోజులు ఆగు, వాళ్ళే నీకు సెల్యూట్ కొడతారు. పద సిన్నమ్మ గారు. రా.